వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఇంకో మేకింగ్ చేయబోతున్నాం. సో అదేంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అన్నిటికీ మెడిసిన్ ఉన్నాయి, మరి మోకాళ్ళ నొప్పుల వాళ్ళని కూడా మనం గుర్తుంచుకోవాలి కదా. సో మరి ఈరోజు ఆ మేకింగ్ ఎలా చేయబోతున్నారు, దాని మెడిసిన్ ఎలా తయారు చేయబోతున్నారు అనేది సో మన సార్ చెప్పేస్తారో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హాయ్, చెప్పండి. మనకు దీనికి రెండు ఇంగ్రీడియంట్స్. దీన్ని పిల్ల కొమ్ములు అంటారు. ఇవి ఏంటంటే పిల్ల కొమ్ములు అంటే పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములు చిన్నగా ఉంటాయి, చిన్నగా తీసుకుంటాం మనం. మళ్ళీ ఇది ప్రాసెస్ చేసిన తర్వాత చాలా లావ్ అయిపోతాయి, రెడ్ కలర్ వచ్చేస్తాయి. అది ఏం లేదమ్మా, ఒరిజినల్ సున్నం. ఇది సున్నం, అది బట్టిన సున్నము ఒరిజినల్. బయట ఎక్కడ కొన్నా కూడా మన కెమికల్ యాడ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే నాన్ కెమికల్. ఎలాంటి కెమికల్ మనం పిడుగురాళ్ళ బట్టీల దగ్గర, సున్నం బట్టీల దగ్గర తెచ్చుకుంటాం. నెలకు ఒక 5 నుంచి 10 క్వింటాలు తెచ్చుకుంటాం. తెచ్చుకుని ఇది ఒక 5-6 క్వింటాలు అమ్ముతాం మనం. ఈ మోకాళ్ళ నొప్పుల విపరీతంగా ఉంటారు. ఏం లేదు, ఇలాంటి స్టీల్ గిన్నె తీసుకొని సున్నమేమ్మా. ఇప్పుడు ఇవి ఒక 3 కిలోలు అనుకోండి, అది 400 కేజీలు వేసుకోవాలి. అంటే ఒక కేజీకి కేజీన్నర సున్నం. ఫస్ట్ మొత్తం సున్నం వేసుకొని దాన్ని ఒక 21 డేస్ వరకు నీళ్లు పోసి బాగా రోజు కలుపుతుండాలి. 21 డేస్, ఎవ్రీ 2 డేస్ ఒకసారి. అంటే 2 రోజులు వదిలేసి 3వ రోజు నీళ్లు మారవాలి. నీళ్ళు వాటర్ వేస్ట్ సార్. అంటే అవన్నీ వాటర్ తీసేసి, ఆ పై వాటర్ అంతా తీసేసి మళ్ళీ మనం కొత్త వాటర్ పోసుకుంటాం అన్నమాట. కొత్త వాటర్ పోసుకోవాలి. మరి అందులో ఉన్న సారం అంతా పోతున్నట్టు కదా సార్? సారం అంటే మినిమం దీంట్లోకి వచ్చేస్తుంది. దాంట్లో ఉన్నది మొత్తం ఇది సున్నం అంటే కాల్షియమే కదా. అదంతా ఇది వచ్చేసి ఇది ఇంత సన్నగా ఉంది కదా, ఇంత దొడ్డుగా లావ్ అవుతుంది. అంటే ఇట్లా ఇంత లావ్ అవుతుంది. చాలా చూపెడదాం. 3 కేజీలకు 400 కేజీల సున్నం వేసుకొని ఆ విధంగా పోసాం కదా. ఇప్పుడు దానికి ఒక 6 లీటర్ల వాటర్ పోస్తాం. 6 లీటర్ల వాటర్ అంటే మనం బోర్ వాటర్ కానీ ఏది పోయొద్దు. pH 9 వాటర్, ఆల్కలైన్ వాటర్ వాడతాం మేము. ఆల్కలైన్ వాటర్ వాడితే మీకు అంటే ఆల్కలైన్ ఫిల్టర్ ఉంది మన దగ్గర. ఆల్కలైన్ వాటర్ వాడితే చాలా బాగా పనిచేస్తుంది. నార్మల్ వాటర్ సార్ వేడి చేయడం అలాంటి ఏం లేదు, కూల్ వాటరే. ఇట్లా వాటర్ పోసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలబెట్టాలి. ఇది చిన్న ప్రక్రియలు. ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒరిజినల్స్ ఉన్న 1 కేజీ తెచ్చుకొని హాఫ్ కేజీ కలర్ మారుతుంది, రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇది ఏదైతే వాటర్ అంతా తీసేసారో దాన్ని ఎండబెట్టి పౌడర్ చేస్తారా సార్? 21 రోజు ప్రాసెస్ చేస్తాం. ఎవ్రీ 2 డేస్ వదిలిపెట్టి 3వ రోజు 3 ఆరులో 18 రోజులు 6 సార్లు నీళ్ళు మారుస్తాం. నీళ్ళు మారిన మళ్ళీ 3 రోజులు వదిలేస్తాం. 3 రోజులు వదిలేసిన తీసి అది చూడండి ఎట్లా బాయిల్డ్ అవుతుంది. కొత్త ఉడుకుతాయి. చాలా ఘోరంగా బాయిల్డ్ అయిపోతుంది మొత్తం. ఉడుకుతుంది. అవును, నిజంగా అది ప్రాసెస్ అయిన తర్వాత ఇది ప్రాసెస్ అయిన తర్వాత చూడండి, తీయండి. ఒకటి తీయండి. అదే అంటే ఇది కట్టొచ్చా అని. మనం ఎంత చిన్నగా వేసామో అది ఎంత లావైనా చూడండి. అట్లా అయిన తర్వాత మనం అవన్నీ తీసి ఎండబెట్టుకొని కడిగి పౌడర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పౌడర్ అవుతుంది. దీన్ని ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే ఎట్లాంటి నొప్పులైనా కూడా, వాత నొప్పులు మొత్తం పోతాయి. దీనికి తోడు వాతాహారిని గుళికలు అని ఉంటాయి మన దగ్గర. అది కూడా మీకు మేకింగ్ చేసి చూపెడతా. ఇది ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు, కండరాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్నుపూస నొప్పులు, అంటే బాడీ రిలేటెడ్. అంటే జనరల్గా ఏంటంటే బోన్స్ కాల్షియం తగ్గి నొప్పులతో బాధపడే వాళ్ళు అద్భుతంగా ఉంటాయి. తక్కువ ప్రైజ్,
తక్కువ ప్రైస్. ఇదంటే చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి మనకి ఏంటంటే వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. అచ్చా. లేని పక్షంలో మనకు కాల్ చేస్తే వాళ్ళకు ఓకే డోర్ డెలివరీ ఇస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.